Because ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ వచ్చింది. 2.5 అవర్స్లో ఒరిజినల్గా నియర్ 1 మిలియన్కు రీచ్ అవుతుందంట మా ట్రైలర్. కంగ్రాచులేషన్స్ సార్ రాజు గారు, కంగ్రాచులేషన్స్. అంటే మా ట్రైలర్ జెన్యున్గా 2.5 అవర్స్లో 10 లక్షల మంది, అంటే రిపీట్ చూసింది ఒక 20% తగ్గించిన, సో 8 లక్షల మంది చూశారు. థ్యాంక్ యూ సార్ రాజు గారు. దిల్ రాజు గారు సార్ 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 రాజు గారు, సార్ రాజు గారు, సార్ లాస్ట్ క్వశ్చన్. ప్లీజ్ లాస్ట్. సార్ మామూలుగా మీరు ప్రతిదీ మీరు చెప్పే ప్రతి విషయం కూడా అంటే కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడటం, అంటే ఫేక్ కలెక్షన్స్ కానీ, ఇప్పుడు మీరు ఫేక్ వ్యూస్ గురించి మాట్లాడారు. అంటే ఇది పర్టికులర్గా ఒకటి ఇక్కడ ఆ ఫేక్ అనే పదం కాకుండా దాన్ని మనం అందంగా చెప్పొచ్చు. అంటే పేడ్, ఇట్స్ పేడ్ పేడ్ అనొచ్చు, రాంగ్ కలెక్షన్. ఫేక్ అంటే సౌండింగ్ తప్పుగా అనిపిస్తుంది. ఓకే, రాంగ్. ఓకే, ఇవన్నీ అంటే మీరు ఒక్కరంటే పాటించగలరు, మిగతా ప్రొడ్యూసర్లు అంతా అవి పాటించగలరు. అంటే ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నప్పుడు నేను చేయాలి, మీరు చేయాలనే ప్రెజర్ మీ దగ్గర ఉంటుంది. మీరు ఎంతవరకు దీని మీద స్టికాన్ అయి ఉండగలరు అనుకుంటున్నాను. నీకు ఇందాకే చెప్పాను కదా, నేను మొదటి స్టెప్ వేసా, మీరు నా వెనకాల ఉండండి, అందరు వెనకాల వస్తారు. ప్రొడ్యూసర్లు ఉండాలి సార్, మీ ప్రొడ్యూసర్లు ఎందుకమ్మా, మీకు తప్పని మీకు తెలిస్తే మీరు ముందు రాయండి కదా. మళ్ళీ పిఆర్ఓలకి వెళ్ళి ఫోన్ వచ్చిందని చెప్పొద్దు. మీకు తప్పని ఎంక్వైరీ చేసుకోండి, తెలుస్తాయిగా. ఇవాళంతా ఇప్పుడు యుఎస్లో మొత్తం రన్ ట్రాక్ కదా. యుఎస్లో ఎందుకు కరెక్ట్గా తెలుస్తుంది మనకు, ఎందుకు తెలుస్తుంది? ఇప్పుడు తెలంగాణలో ఇమ్మీడియట్గా నేను సబ్ కమిటీ మీటింగ్లో చెప్పాను, రన్ ట్రాక్ కావాలి, వస్తాయని ఒరిజినల్ వచ్చేస్తాయి. తొందరలోనే ఉంది, పెద్ద దూరమేం లేదు అన్నిటికీ. సో ఎక్కడో ఒక స్టెప్ పడుతుంటే ఇవన్నీ మారుతూ వస్తాయి. మార్పు కోసం ఐఎమ్ ట్రయింగ్. సార్ దిల్ రాజు గారు, లాస్ట్ క్వశ్చన్ సార్ రీసెంట్గా రిలీజ్ ట్రెండ్ ఒకటి బాగా ఎక్కువైంది. సో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న టైంలో కూడా రిలీజ్లు అవ్వటం, కొంచెం రీసెంట్గా రిలీజ్ అయిన కలేజా, భైరవం ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు హీరో కానీ ప్రొడ్యూసర్స్ కానీ, కొంచెం ఇబ్బంది అయిందని. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఇలాంటి ముందు జరగకుండా మీరేమన్నా కఠినమైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా? తమ్ముడు సినిమాని దాటేసి వెళ్ళినట్టు గ్రౌండ్లోకి రా, దానికోసం సపరేట్గా పెట్టుకుందాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you to all the media. So దయచేసి నేను అన్ని థంబ్లైన్స్ చెక్ చేస్తా, తప్పులు ఎక్కడన్నా కనిపించిందా, ఇగో మళ్ళీ ఇది కూడా తీసుకోండి.